హాయ్ అండి. ఇప్పుడు మనకి ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది కదా, ఈ చిన్న బార్డర్ మనం షోల్డర్ దగ్గర పెట్టుకోవడానికి మనకి పనికొస్తుంది. కాబట్టి చూసుకొని మనకి పెద్ద బార్డర్ అనేది హ్యాండ్స్కి వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ పెద్ద బార్డర్ మనకి 3/4 హ్యాండ్స్ అన్నప్పుడు చూడండి ఇలా వేసేసుకోవాలి. కరెక్ట్గా ఇలా వేసేసుకొని మనకి ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం. ఈ క్లాత్ నేను ఎందుకు కట్ చేయనంటే మనకి పనికి వస్తుంది. అలాగే మనం ఇప్పుడు అలా కట్ చేసుకున్నా మనకేం పనికి రాదు ఇందులోకి. కాబట్టి స్ట్రేట్గా కట్ చేసి కుట్టినాక నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, మనకి గీతలు హ్యాండ్స్ ఎలా వచ్చినాయో దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి అడ్డం వచ్చినప్పుడు దీనికి కూడా మనకి అడ్డమే ఉండాలి. ఒకసారి అలా ఉంటాయో లేవో చెక్ చేసుకుందాం. ఎందుకంటే చూడండి, దీనికి ఇట్లా రివర్స్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ రివర్స్లో రావాలి అనుకుంటే మనం ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనకి ఇలా వేసుకుంటే సరిపోదు. కాబట్టి మనకి ఇలా పొడుగు వచ్చినా ఓకే, ఎందుకంటే హ్యాండ్స్కి మనకేం చేయడానికి రాదు. కానీ ఇదైతే మనం కట్ చేసుకోవచ్చు కదా, కాబట్టి నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, హ్యాండ్స్కి అడ్డం వస్తాయి, దీనికేమో పొడుగు వస్తుంది అనమాట. అంటే ఇలా రావాల్సిన గీతలు ఇలా వచ్చేస్తున్నాయి. దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ అనేది మనకి షోల్డర్ దగ్గర పనికి వస్తుంది కదా, కాబట్టి ఇది జాగ్రత్తగా పెట్టుకొని మనకి 2 ఫోల్డింగ్ల మధ్యలో మళ్ళీ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. చూడండి అలాగా. ఇప్పుడు ఇది మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోవద్దండి ప్లీజ్. ఇదైతే బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.